టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అందరూ ఏ బుక్స్ చదివితే బాగుంటుంది అనే సజెషన్ అయితే నేను ఇచ్చాను, కానీ నేను ఆ రోజు చెప్పడం మర్చిపోయాను. ఈసారి ఎగ్జామ్ ఆన్లైన్లో ఉంటుంది. మనకి ప్రతిసారి మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మామూలుగా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ రాసినా కూడా మనకి బబుల్ ఇస్తారు, చక్కగా ఆ బబుల్ని మనం ఆన్సర్ చేయాలి. కానీ ఈసారి అలా కాదు, మనకి ఒక క్వశ్చన్కి వచ్చేసి 1 మినిట్ చొప్పున 150 క్వశ్చన్స్కి 150 మినిట్స్ ఇస్తారు టైం. ఈ 150 మినిట్స్లో మనం ఆన్లైన్ ఎగ్జామ్ చేయాలన్నమాట. అంటే క్వశ్చన్ నెంబర్ 1 వచ్చినప్పుడు అక్కడ వచ్చిన 4 ఆప్షన్స్ చూసుకొని ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది చూసుకొని మన మౌస్ తోటి ఆన్సర్ దగ్గర క్లిక్ చేయాలి. అలా 150 క్వశ్చన్స్ కూడా మనం అలాగే ఆన్సర్ చేయాలి. టైం అనేది ఇప్పుడు మనం ఒక క్వశ్చన్కి టైం అనేది 2 మినిట్స్ 3 మినిట్స్ అలా, అంటే ఇంగ్లీష్ స్టోరీ లాంటిది వచ్చినప్పుడు, తెలుగు స్టోరీ లాంటిది వచ్చినప్పుడు టైం అనేది ఒక క్వశ్చన్కి 1 మినిట్ కంటే ఎక్కువ తీసేసుకుంటాము. అప్పుడు ఏమవుతుందంటే లాస్ట్ సబ్జెక్ట్ ఏది ఉంటుందంటే మన మెథడాలజీ ఉంటుంది. ఆ మెథడాలజీ సబ్జెక్ట్ వచ్చేటప్పటికి 150 మినిట్స్ టైం కంప్లీట్ అయిపోవడానికి ఇంకా 2-3 మినిట్స్ ఉందనేటప్పటికి మన బిట్స్ అనేవి 20-30 అలా బ్యాలెన్స్ ఉంటాయి. మనం అవి ఆన్సర్ చేసిన దాకా సిస్టమ్ అనేది ఆగదు. 150 మినిట్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో సిస్టమ్ ఆటోమేటిక్గా దాని అంతటా అదే క్లోజ్ అయిపోతుంది. ఇంకా మనం ఆన్సర్ చేయడానికి ఉండదు. అందుకోసమని మనకి ఏ సబ్జెక్ట్ అయితే మనం బాగా వీక్గా, అంటే మనం ఆన్సర్ చేయడానికి మనకి టైం ఎక్కువ పడుతుంది అని అనిపిస్తుందో ఆ సబ్జెక్ట్ని లాస్ట్లో తీసుకోండి. మనం తెలుగు ఈజీగా చేయగలుగుతాము, సైకాలజీ ఈజీగా చేయగలుగుతాము, మన మెథడాలజీ మనం ఈజీగా చేయగలుగుతాము, లేదు మనం ఇంగ్లీష్ బాగా ఈజీగా చేయగలుగుతాము, మనకు సైకాలజీ అర్థం కాదు. అలా రాసే పర్సన్కి ఏ సబ్జెక్ట్ అయితే ఈజీగా అర్థం కాదు అని అనుకుంటారో ఆ సబ్జెక్ట్ని లాస్ట్లో పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఎలాగో మనకి తెలియంది కదా, చూస్తాము, దీనికి మనకు తెలుసు అనుకున్న దానికి మనం టైం తీసుకోకుండా పెట్టేస్తాము, తెలీదు అనుకున్న దానికి టైం అయిపోతుంది కాబట్టి ఏదో ఒకటి క్లిక్ చేసేస్తాము. మినిమం మనం క్వాలిఫై అవ్వడానికైనా ఛాన్స్ ఉంటుంది. మనం ఇది ఆన్లైన్ ఎగ్జామ్ అయినా ఆఫ్లైన్ ఎగ్జామ్ అయినా 150 మినిట్స్. కాకపోతే ఆఫ్లైన్ అయితే ఏంటంటే గమ్మున బబ్బులు చేసుకోవడానికైనా 1 మినిట్లో మనం ఏదో ఒకటి బబ్బులు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక 5 క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్ మనం చదవకుండా అట్లీస్ట్ బబ్బులు చేయగలుగుతాము, ప్లీజ్ మేడం అని బతిమలాడుకొని. కానీ ఆన్లైన్ ఎగ్జామ్కి మనకి ఆ ఛాన్స్ ఉండదు. మనం ఏ ఎగ్జామ్ అయితే 150 మినిట్స్ అయిపోతుందో వెంటనే సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. సో అందుకోసమని ఈసారి ఎగ్జామ్ రాయాలనుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా క్వశ్చన్కి మనం చేసే ఆన్సర్కి టైం క్యాలిక్యులేట్ చేసుకొని ఎగ్జామ్ రాయండి. అప్పుడే మనం ఎగ్జామ్ అనేది ఈజీగా 150 క్వశ్చన్స్ రాయగలుగుతాము. అప్పుడే మనకి స్కోర్ అనేది కూడా కొంచెం మంచిగా వస్తుంది. Thank you for the watching this video.